నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మోత్కుపల్లి నరసింహులు వ్యాఖ్యల్ని ఖండించారు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. మిత్రుల సలహాల్ని పరిశీలిస్తామంటూనే తెలంగాణలో టీడీపీకి 100కి 100 ఉంటుందన్నారు. రాష్ట్రంలో పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ టీడీపీలో ఉందన్నారు. కార్యకర్తల్ని అసెంబ్లీ, పార్లమెంటుకు పంపిన చరిత్ర టీడీపీ సొంతమన్నారు ఎల్ రమణ. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమిష్ట నాయకత్వంతో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా ముందుకు వెళుతున్నామన్నారు. అధికార టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగకుండా కార్యకర్తల అండతో తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడిస్తామన్నారు. మోత్కుపల్లి ఎమోషన్తో మాట్లాడారని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి అన్నారు. జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీలో ఎలా విలీనమవుతుందని ప్రశ్నించారు. విలీనం చేసి ఏపీలో అధికారాన్ని టీఆర్ఎస్ కు ఇవ్వాలా అని పెద్దిరెడ్డి అడిగారు. ఇలాంటి వ్యాఖ్యలతో కార్యకర్తల విశ్వాసం దెబ్బతింటుందంటున్న ఎల్ రమణతో మా ప్రతినిధి నరసింగారావు ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ సీనియర్ నేత పోలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నరసింహులు చేసినటువంటి వ్యాఖ్యలు టీటీడీపీలో సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించేందుకు మనతో టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత, మీతో కలిసి పనిచేస్తున్నటువంటి నాయకుడు ఈరోజు పార్టీని విలీనం చేయాలి, గౌరవంగా ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మీ స్పందన ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా పార్టీలో ఉండేటువంటి సభ్యులు మొదలు పెడితే సీనియర్ నాయకుల వరకు అనేక సందర్భాల్లో మాట్లాడిన అంశాలు చూస్తూనే ఉన్నాం మనం. అవన్నిటి కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పరిగణలోకి తీసుకోలేదు. ఏదేమైనా కానీ మాట్లాడే ముందు ప్రతి వ్యక్తి బాధ్యతారహితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మోత్కుపల్లి గారు ఏది మాట్లాడినా అవన్నీ తన వ్యక్తిగత విషయంగా మేము స్పష్టం చేయడం జరిగింది. మూడోసారి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతంలో, భారతదేశంలో ఏ ప్రాంతంలో కూడా లేనంతటి సంఖ్యాబలం తెలుగుదేశం పార్టీకి ఉంది. 8 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి, వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు, వందలాది మంది నాయకులు ఉన్నారు. ఇప్పటికీ మొక్కబోతుతో ప్రజలతో మమేకమవుతున్నాం. ఈ నేటి నుంచి వెళ్ళి 29 మార్చి వరకు పల్లెపల్లె తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల బాధలను, ఇబ్బందులను పరిశీలించి సమస్యల పరిష్కారం కొరకు పోరాట ఉద్యమ కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్నాం, శిక్షణ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. కనుక తెలుగుదేశం పార్టీ గురించి ఎవరు ఏది మాట్లాడినా కానీ అది అవాస్తవం. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలమైన పునాదులు ఉన్నాయి, బలమైనటువంటి కమిటీలు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నారు. అంటే ఇప్పటికే చాలామంది నాయకులు పార్టీని వీడారు. ఇప్పుడు కొనసాగుతారా అనుకునేటువంటి నాయకులే పార్టీ ఉంటుందని బలంగా చెప్పినటువంటి ఇలాంటి సీనియర్ నాయకులే ఎందుకు నైరాశ్యంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీలో? అంటే ఈ దేశంలో అనేక సందర్భాల్లో ఉద్యమాలు పెంచినటువంటి పార్టీలలో కూడా పార్టీలు వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. అనేక చూసినాం. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్యమ పార్టీ చెప్పుకునేటువంటి ఆ పార్టీకెళ్ళే ఎందరో నాయకులు వెళ్ళిపోయిన వాళ్ళని చూసినాం. అనేక సందర్భాల్లో వాళ్ళు ఏ ఒక్క స్థానం కూడా పోటీ చేయని పరిస్థితి ఉండే, కానీ ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చారు. కనుక తెలుగుదేశం పార్టీకి 35 ఏళ్ళ అనుభవం ఉన్నది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 17 ఏళ్ళు పరిపాలించిన అనుభవం ఉన్నది. నేడు ప్రతిపక్షంగా మేము ఉన్నాం. నాయకులు మేమంతా మాత్రం ఏనాడు కూడా బలైనపడలేదు. అనేకమైనటువంటి సంక్షోభాలను, సవాళ్లను తీసుకొని బలోపేతమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కనుక తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం తప్పకుండా తెలంగాణలో వస్తుంది. తెలంగాణ రావడానికి లక్షలాది మంది సభ్యులు, వేలాది మంది కార్యకర్తలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. అంటే పార్టీ అధినేత కూడా ఈ పార్టీని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇక్కడ ఇంకా స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా కోరుకున్న ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. కానీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీకి పూర్తి స్వేచ్ఛనిచ్చిండు. స్వేచ్ఛానుకూలంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోమన్నాడు. దానికి అనుగుణంగానే మేము కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటున్నాం, అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం, సమిష్టి కృషితో ముందుకెళ్తున్నాం. కనుక స్పష్టత ఉంది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వానికి స్పష్టత ఉంది. దానికి అనుగుణంగానే ప్రజల్లోకి వెళ్తున్నాం, మమేకమవుతున్నాం. 119 కాన్స్టిట్యూన్సీలలో అభ్యర్థులను తయారు చేసుకుంటున్నాం. 17 లోకసభ స్థానాలు అభ్యర్థులను తయారు చేసుకుంటున్నాం. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. తెలుగుదేశం పార్టీలో ఉండే నియమావళి కానీ, క్రమశిక్షణ కానీ ఇతర రాజకీయ పక్షాల్లో లేదు. తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి సభ్యునికి కూడా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛకు అనుగుణంగా ఎక్కడ మాట్లాడాలా, ఎప్పుడు మాట్లాడేది వాళ్ళుగా నియంత్రించుకొని మాట్లాడితే అది బాగుంటుందని తెలుస్తుంది. అంటే క్రమశిక్షణ రహిత్యంగా ఎవరు మాట్లాడకూడదు అని అంటున్నారు. పార్టీ అధ్యక్షునిగా అతనిపైన ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందా?
తెలుగుదేశం పార్టీకి కమిషన్ కమిటీ ఉంది, జాతీయ నాయకత్వం ఉంది, అవన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తారు, వాళ్ళ సంవత్సరం వాళ్ళు నిర్ణయిస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన డోకా ఏం లేదు. వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి తీరుతామని చెప్పి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ అంటున్నారు. వీడియో వినోద్తో నరసింహరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. మోత్కుపల్లిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు సండ్ర వెంకట వీరయ్య. స్వార్థం కోసం కొందరు రాజకీయ నేతలు పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. కొంతమంది నాయకులు వేరే రకమైన వ్యాఖ్యానించవచ్చు, కొంతమంది నాయకులు తప్పుడు మార్గంలో పయనించవచ్చు, కొంతమంది నాయకులు అవకాశం కోసం పార్టీని బ్లాక్మెయిల్ చేయొచ్చు. అట్లాంటి యొక్క శక్తులకు వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కృతనిశ్చయంతో ఉండటమే ఎన్టీ రామారావు గారికి మనం అర్పించే నివాళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మోత్కుపల్లి వ్యాఖ్యలపై టీడీపీ నేత దయాకర్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గురించి ఏ నాయకుడికి మాట్లాడే అర్హత లేదన్న ఆయన కార్యకర్తలే పార్టీ దశ నిర్ణయిస్తారని అన్నారు. దేంట్లో ఎవరు విలీనం చేయాలనేది కార్యకర్తల ఇష్టం. మోత్కుపల్లి నరసింహులు తెలుగుదేశంలో పుట్టలే, తెలుగుదేశంలో పెరగలే. కాబట్టి ఆయన చేసే కామెంట్కి విలువ ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మోత్కుపల్లి మాయంబడే నేను సీతా పోతుంటే నాయంబడే వచ్చిండు. మరి అప్పుడైతే నేను అటువంటి ఏమి వినలేదు, కానీ మరి ఆ తర్వాత ఎప్పుడు చేసిండో తెలియదు. కానీ ఆ కామెంట్ ఆయన చేసినప్పుడు నేను పక్కన ఉండకపోవడం ఆయన అదృష్టం అనుకోవాలి అంతే. ఇంకా ఒకవేళ చేసి ఉంటే నిజంగానే. కాబట్టి అటువంటి విజ్ఞతతో కూడుకున్నటువంటి క్యాడర్ ఇలా పటిష్టంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. నందమూరి వంశం కానీ నారావారి వంశం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ రాత్రైనా వచ్చి ఆదుకుంటారు అనే ఒక ధైర్యంతో ఉన్నారు. ఇటువంటి సీనియర్లు పలు పార్టీలు మారిన వాళ్ళు పలు కామెంట్లు చేసుకుంటూ గందరగోళం సృష్టిస్తున్నారంటే దీని వెనుక మళ్ళీ కుట్ర జరుగుతుంది. ఇంకో కుట్ర స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకో కుట్రకు తెరదీస్తున్నారనేటువంటి భావన డెఫినెట్గా కార్యకర్తలు వస్తుంది. అలాంటి వాళ్ళకు ఉండే అనుమానాలు ఉన్నాయి, మా జాగ్రత్తలు మేము ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇటువంటి సీనియర్లు ఇలా మాట్లాడడం, ఇలా సీనియారిటీ ఇచ్చింది దీనికేనా అని నేను. మోత్కుపల్లి కావాలని అలా మాట్లాడి ఉండరని టీటీడీపీ నేత పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు. సీనియర్ నేతలు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. నాలాంటి సీనియర్ అలాంటి సీనియర్ నాయకులము వ్యక్తిగతంగా మాకు ఇష్టాలు లేకపోతే ఇంకింతకంటే బెటర్ ఆప్షన్ ఉందని అనుకుంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, ఎవరికైనా ఉండదు. పోయిన వాళ్ళందరినీ కూడా మనం ఎవరినేం తప్పు పట్టలేదు. నాకు తెలిసి జస్ట్ ఎమోషనల్గా స్పర మినిట్లో ఆయన మైండ్లోకి వచ్చిన ఒక ఆలోచనను కోపంతో అనేసినట్టుగా నేను భావిస్తున్నా. ఉద్దేశపూర్వకంగా కాదు. అంటే నేను ఏది ఎక్స్పెక్టేషన్ చేస్తున్నానో ఆ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకుపోలేకపోతా ఉన్నాం. ఇక అలాంటప్పుడు ఎందుక ఇంకా దీన్ని ఉంచడం ఎందుక, తీసేలా కలిపేయండి అని అట్లా సర్కాస్టింగ్గా ఒక సుధారణపూర్వకంగా మాట్లాడిన మాటగానే నేను వ్యక్తిగత పరిగణలో తీసుకుంటున్నా. వారితో పర్సనల్గా మాట్లాడిన తర్వాత రియల్గా వారు ఎందుకు ఎమోషనల్ అయినా కూడా మాకు తెలుస్తుంది అప్పుడు. కానీ అది ఎంతైనా ఏం సంపాదించుకున్నా అలాంటి మాట వారు